నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఉప ఎన్నికల ప్రచారానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తలతో సమావేశం, రోడ్ షోలో పాల్గొననున్న కిరణ్। భక్తులతో క్రిక్కిరిసిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, బండవేషంతో మొక్కులు తీర్చుకున్న భక్తులు। చంద్రబాబు అక్రమాలను వెలికి తీస్తా, శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేంత వరకు పోరాటం సాగిస్తా, ఎన్టీఆర్ పార్టీ అధినేత్రి లక్ష్మీ పార్వతి। మీడియా స్వేచ్ఛను కాలురాస్తే ఉపేక్షించేది లేదు, సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేయడం అప్రజాస్వామికం। సిబిఐపై ధ్వజమెత్తిన ఏపీయూడబ్ల్యూజే, నగరంలో జర్నలిస్టుల స్కూటర్ ర్యాలీ। యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తా, ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను రూపొందిస్తా, తాతయ్యగుంట గంగమ్మ సేవలో సినీ దర్శకులు బోయపాటి శ్రీను। వార్తల్లోని వివరాలు। ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 3 రోజుల పాటు చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు। శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో సీఎం బయలుదేరి 7:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు। అక్కడి నుండి కంభంపాటి నిరంజన్ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు। ఆ తర్వాత 11 గంటలకు రామతులసి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో సీఎం పాల్గొంటారు। అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 4 గంటలకు లీలామహల్ రోడ్డు నుండి ప్రారంభం కానున్న రోడ్ షోలో పాల్గొంటారు। అక్కడి నుండి ప్రారంభమైన రోడ్ షో పెద్దకప్పు వీధి, మున్సిపల్ ఆఫీస్, జ్యోతి థియేటర్, టౌన్ క్లబ్ కూడలిలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు। శుక్రవారం తిరుపతిలోనే బస చేసి శనివారం ఉదయం ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం కడప జిల్లాకు వెళతారు। అదే రోజు సాయంత్రం సీఎం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు। యాక్షన్ చిత్రాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారనటానికి సింహ, దమ్ము చిత్రాలే నిదర్శనమని ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను పేర్కొన్నారు। దమ్ము చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు। స్వామివారి దర్శనానంతరం తిరుపతి చేరుకున్న బోయపాటి శ్రీను తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు। ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి బోయపాటి శ్రీనుకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు। అమ్మవారి దర్శనానంతరం ఆలయ పాలక మండలి అధ్యక్షులు చింతా భరణికుమార్ యాదవ్ తీర్థ ప్రసాదాలను అందించగా ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వామి ఆశీర్వచనాలు పలికారు। ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ యాక్షన్ చిత్రాలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారనటానికి తాను రూపొందించిన తులసి, సింహ, దమ్ము చిత్రాలే నిదర్శనమని తెలిపారు। తాను రూపొందించే చిత్రాల్లో హింసాత్మకమైన సన్నివేశాలు ఉండవని, యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు। త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు, యువరత్న బాలకృష్ణలతో చిత్రాలను రూపొందించడానికి కథలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు। దమ్ము చిత్రాన్ని విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏకాంబరం, పాలక మండలి సభ్యులు చింతాభరణి యాదవ్, కేవీఎస్ ఋషికేష్, శ్రీధర్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు। దమ్ము ఇంత పెద్ద హిట్ అయినందుకు స్వామివారి ఆశీస్సుల కోసం, ప్లస్ అలాగే నా పిల్లలు పుట్టు వెంట్రుకలు దించడం కోసం అక్కడికి వచ్చాను। అలాగే స్వామివారి చెల్లెలు గంగమ్మ జాతర జరుగుతుందని చెప్పి తెలిసి ఒకసారి దర్శనం చేసుకొని వెళదామని వచ్చాను। చూశాను, చాలా కొత్తగా ఉంది, చాలా హ్యాపీ। నేను త్వరలో చెప్తానండి, ఇంకేంటి అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు, అయిన తర్వాత నేను మాట్లాడతాను ఈ మంత్ ఎండ్కి। తప్పకుండా అన్ని కొత్త కోణంలో ఉంటాయండి, హింస అనేది ఉండదండి, యాక్షన్ అనేది ఉంటుంది, పొరపాటు కూడా హింస ఉండదండి। హింస అంటే వేరే మీనింగు, అసలు ఇది ఉండదు, తప్పకుండా ఇది కొత్త కోణంలో ఉంటుందండి భవిష్యత్తులో। ఇప్పుడు ఏంటనేది ఇంకా నిర్ణయం అవ్వలేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంకా కథ రెడీ అయిన తర్వాత కానీ మనం వచ్చాం ఉంటుందండి, అందరితోనూ ఉంటాయి, ఎవరితోనూ అదేం లేదు। ఈ మంత్ ఎండ్కి అసలు ఎవరితో చేస్తాం అనేది క్లారిటీ వస్తుంది। మొట్టమొదటిసారిగా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్య పుస్తకాలను మల్టీ కలర్లో విడుదల చేస్తున్నామని అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ యాదగిరి తెలిపారు। గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్య పుస్తకాలను ఎన్సీఆర్టీ ప్రామాణికాలను ఆధారంగా సిలబస్ కు అనుగుణంగా రూపొందించడం జరిగిందని అన్నారు। ఈ నెల 20వ తేదీ నుండి తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాల్లో అమ్మకాలు జరుగుతాయని తెలిపారు। పాఠ్య పుస్తకాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు।
తప్పనిసరిగా విద్యార్థులు తెలుగు అకాడమీ వారు రూపొందించిన పుస్తకాలనే కొనుగోలు చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన పైరసీ పుస్తకాలను కొనుగోలు చేయకూడదని, పైరసీ పాఠ్యపుస్తకాలు వాడిన కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు డిజిటల్ డిక్షనరీలను అందచేయనున్నట్లు తెలిపారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చదవకపోవడం వల్ల ఈ సంవత్సరం ఫిజిక్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు అకాడమీ రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రాంతీయ కేంద్ర ఇన్ఛార్జీలు రమణ, వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. 44 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయి నుండి పీజీ వరకు పాఠ్య గ్రంథాలని నిరంతరంగా అందిస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రథమ సంవత్సరం నూతన సిలబస్ ప్రకారంగా కొత్త పాఠ్య గ్రంథాలని ప్రచురించి విడుదల చేయబోతున్నది. తిరుపతిలో ఉప ఎన్నిక అభ్యర్థుల మధ్య కాదు, చిరంజీవి, జగన్, చంద్రబాబు మధ్య అని మున్సిపల్ మాజీ చైర్మన్ కందటి శంకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వార్డుబాటులో భాగంగా గురువారం స్థానిక నెహ్రూ నగర్లో శంకర్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి పర్యటించారు. స్థానిక మహిళలు శంకర్ రెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి కాలనీవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయ లబ్ధి కోసం రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, తిరుపతిలో అభ్యర్థుల మధ్య కాకుండా చంద్రబాబు, చిరంజీవి, జగన్ల మధ్య జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గతంలో మున్సిపల్ చైర్మన్ గా బరిలో ఉన్నప్పుడు నెహ్రూనగర్ పరిసర కాలనీ వాసులు ప్రత్యేకంగా మహిళల ఆదరాభిమానాలతో విజయం సాధించిన కృతజ్ఞతతో కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. తనకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని, ప్రజల కోసం ఉప ఎన్నికల బరిలోకి రానున్నానని అన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని, వారి ఆజ్ఞను శిరస వహిస్తానని పేర్కొన్నారు. ఈ వార్డుబాట కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జేడబ్ల్యూ విజయకుమార్, మునికృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సుద్దాల రాజు యాదవ్, పాతగుంటగిరి, చల్లా షణ్ముగం, సింధుజ, టైలర్ రవి, స్థానిక మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి చంద్రబాబు కృష్ణమూర్తి గారు ఉన్నా ఆయన కాదు క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఎవరిని పెట్టినా ఆయన జగన్ క్యాండిడేట్. అదేవిధంగా ఇక్కడ వెంకటరమణ అయినా చీఫ్ మినిస్టరు, తర్వాత చిరంజీవి క్యాండిడేట్. వాళ్ళందరూ ఒక రూట్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన చుట్టూ తిరక్క మానరు. మీరెవ్వరు కూడా భయపడాల్సిన పనిలే, మీ చేతిలోనే ఉంది. మనం ఏదనుకుంటే అది. ఈ రోజు నుంచి మీరు ఇంకా ఒక నెల ఉంది ఎలక్షన్. నామినేషన్స్ లాస్ట్ డేట్ అయ్యేదాకా కూడా ఎవరు క్యాండిడేట్లు ఉంటారో, ఎవరు మారుతారో, ఎవరు పోతారో తెలియదు. కానీ మనం మాత్రం మారం ఎట్లే ఉంటాం. మనము అనుకున్న వాళ్ళకి నేను నిలబడినా మీరు మీ కోరిక ప్రకారము ఈ వీధులకి అన్ని వీధులకి ఎందుకు తిరుగుతున్నానంటే మీరు ఎలా చెప్తే అలా చేయాలండి. గ్యాస్ బెలూన్ ఫిల్లింగ్ సిలిండర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన తిరుపతిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి అర్బన్ ముత్యాలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని వెస్ట్ చర్చిలో వేసవి బైబిల్ బోధనల తరగతులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. గురువారం ముగింపు సమావేశానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా బెలూన్లను సమావేశ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు ఇస్లాం అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. దీంతో ఇస్లాం ఉదయం నుండి బెలూన్లను గ్యాస్తో ఫిల్లింగ్ చేసి సమావేశ ఆవరణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇస్లాం కుడి చేయి వేరైంది. ముక్కలు ముక్కలైన చేయి భాగాలు 100 మీటర్ల దూరంలో పడ్డాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్, సైకిల్ విడిభాగాలు పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. ప్రమాద శబ్దాన్ని విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్వాహకులు మాత్రం పట్టించుకోకపోవడంతో స్థానికులే 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనను స్థానికులు వివరించారు. ఎంఆర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిలబడుకునే ఉన్నాడండి, ఎండకు పెట్టి చేస్తున్నాడు, నింపుతున్నాడు బెలూన్కి నింపేది కట్టి పెడుతున్నాడు. అట్లా వదిలినప్పుడు గమన దానికి నేను అక్కడి నుంచి చూస్తున్నా. ఈ లోపల అతను వచ్చినాడు, ఆడు కూర్చున్నాడు, ఏదో చూపిస్తున్నాడు. మరి ఏదో అయినట్టుంది వీనికి. సరే నేనే గబగబ దిగొచ్చాను, ఏది దూరం జరిగింది అది చూద్దామని. ఇక్కడ అతను గ్యాస్ ఆ బెలూన్ డెకరేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆ యూపీఎస్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో డెకరేషన్ కొరకు అతను వాళ్ళని తీసుకొచ్చారు. అతను ఇక్కడ బెలూన్స్ని తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ సమయంలో అది ఆ విధంగా. మరి వాళ్ళు ఏమైనా వచ్చారు? యూపీఎస్ వాళ్ళు ఉన్నారండి ఇక్కడే. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఉన్నారు ఇక్కడే. చర్చి దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా తెలుసు. కానీ ఇక్కడే ఉన్నారు వాళ్ళు, ఇక్కడ చర్చి దగ్గర ఉన్నారు వాళ్ళు. యూపీఎస్ కండక్ట్ చేస్తానికి దానికి హెడ్స్ ఉన్నారు. సండే స్కూల్ టీచర్స్ హెడ్, తర్వాత చర్చ్ కౌన్సిల్ వాళ్ళు మామూలుగా నడుపుతారనమాట. సో ఆ కౌన్సిల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ మ్యాన్
and our institute. సాక్షి దినపత్రిక ఇందిరా ఛానల్ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేయడంపై ప్రభుత్వానికి సంబంధం లేదని న్యాయస్థానాల ఆదేశాల మేరకు సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాక్షి వ్యవహారాలన్నీ సీబీఐ పరిధిలో ఉందని, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రని చెప్పడం దారుణం అన్నారు. సాక్షి సిబ్బంది ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. అవకతవకలు కప్పిపుచ్చుకోవటానికి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డీఎంసీ భాస్కర్, రవి, ఉమాశంకర్ రెడ్డి, ప్రసన్న, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ అవినీతి అక్రమాలపై ఆ సంస్థలకు సంబంధించి సిబిఐ ఖాతాలన్నీ కూడా సీజ్ చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇవి ఏదైతే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సిబిఐ చట్టం తన పని తాను చేసుకుంటూ ఈరోజు ఆ ఖాతాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగిందే తప్ప మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అతని అనుచరగణం, భజన పరులంతా ఏకతాటిగా ఇదంతా కూడా కాంగ్రెస్ కుట్ర అని చెప్పడం అనేది చాలా అవివేకం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు పురిటి బిడ్డ లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కూడా మీరు పురిటిలో ఉన్నారు. మీరు జాతీయ పార్టీని విమర్శించడం, మా మీద కక్ష సాధింపులని చెప్పడం అనేది మంచిది కాదని చెప్తే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా రెండవ రోజు గురువారం భక్తులు బండ వేషంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు. పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చిరిచేవాడు. ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడడానికి ఆది పరాశక్తి రూపంలో గంగమ్మ దేవతగా అవతరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా తప్పించుకుని తిరిగేవాడు. పాలేగాడిని గుర్తించడానికి గంగమ్మ రోజుకో వేషం వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండేది. చివరికి దొరవేషంలో పాలేగాడిని గుర్తించి హతమార్చింది. పాలేగాడిని అంతమొందించిన రోజే గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం కావడంతో ప్రతి ఏడు అమ్మవారి గంగజాతర ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి అధ్యక్షులు చింతా భరణీ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి గంగజాతరలో భాగంగా భక్తులు చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా శరీరమంతా కుంకుమ రాసుకుని ముఖానికి తెల్లటి బొట్లు పెట్టుకుని అమ్మవారిని బూతులు తిడుతూ భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో అమ్మవారు అనుగ్రహిస్తారనే ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉందని తెలిపారు. శ్రీవారికి చెల్లెలైన గంగమ్మకు ఈ నెల 12వ తేదీన టీటీడీ నుండి సారె రానున్నదని, ఈ ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ ఆలయ పాలక మండలి సభ్యులు కేవీఎస్ ఋషికేశ్, శ్రీధర్ రెడ్డి, రవీంద్ర భక్తులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాల్లో ఈరోజు అమ్మవారిని భక్తులు బండ వేషంతో దర్శించుకుంటారు. ఈ బండ వేషంతో దర్శించుకోవడం వల్ల అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఈ బండ వేషంలో ఒంటికి ఎరుపు రంగు పూసుకొని నల్లటి చుక్కలు పెట్టుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి భక్తులందరూ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ అమ్మవారి వేషం వేసుకొని ప్రతి ఒక్కరూ దర్శించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ గంగా జాతర మహోత్సవాల్లో ఈరోజు రెండవ రోజు. ఈరోజు ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మీడియా స్వేచ్ఛను కాలరాస్తే ఉపేక్షించేది లేదని ఏపీయూడబ్ల్యూజే నాయకులు హెచ్చరించారు. సాక్షి దినపత్రిక, ఇందిరా టీవీ ఛానల్ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడానికి నిరసనగా గురువారం ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి 4 కాళ్ల మండపం, జీకారు వీధి, కర్నాల వీధి, ఆర్సీ రోడ్డు మీదుగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు స్కూటర్ ర్యాలీ సాగింది. మీడియా స్వేచ్ఛను కాలరాస్తున్న సిబిఐ అధికారులను శిక్షించాలి, సిబిఐ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ముందుకు సాగింది. ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన, ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు జనార్దన్, గిరిధర్, శేఖర్, నరేందర్ రెడ్డి, సాక్షి రీజనల్ ఇన్ఛార్జ్ రామాంజనేయులు, మోహన్, నేతాజీ, సుబ్రహ్మణ్యం, శివశంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించి ఉక్కు పాదం మోపడానికి కుట్ర పన్నుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీపురం, దాసరిమఠం, పళని థియేటర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సాక్షి పత్రికకు సంబంధించిన ఖాతాలను సిబిఐ సీజ్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఈ చర్యను నిరసిస్తూ రాష్ట్ర ప్రజలు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని, ఇలాంటి దుశ్చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి విజయం ఖాయమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, అమర్నాథ్ రెడ్డి, తాళ్లూరు ప్రసాద్ బాబు, కవిత, రాణెమ్మ, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. వైఎస్ జగన్ గారి పార్టీ అంటేనే ప్రతిపక్షాలకైతేనేమి, పాలక పక్షాలకైతేనే ప్రతి ఒక్కరికి గుబులెత్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ఉదయాన్నే ఒక జీవో జారీ చేశారు. 2097 జీవో అంట. సాక్షి పత్రిక కానీ, సాక్షి మీడియా కానీ మొత్తం బ్రేక్ చేయాల్సిందని చెప్పేసి చెప్తే యాడ్స్ కానీ ఏది ఇవ్వకూడదంట. ఇది ఎక్కడ న్యాయం అండి? యాడ్స్ ఇవ్వకూడదని ప్రభుత్వమే జీవో జారీ చేసిందంటే ఈరోజు పత్రికల పైన ఏ విధంగా ఉక్కుపాదం మోపుతా ఉందో ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈరోజు వైఎస్ జగన్ అంటేనే వీళ్ళకి గుబులు పుడుతుంది, ప్రతిపక్షాలకి పాలకపక్షానికి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, గాంధీపురం వెళ్ళినా, దాసిరిమఠ వెళ్ళినా, పొల్లటాయిస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ తండ్రి గారిని దృష్టిలో పెట్టుకుని, ఆయన కుమారుని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని తప్పకుండా మేము అత్యధిక మేయర్తో గెలిపిస్తామని, ఎక్కడికి భోజన ప్రజలు నిరాజనాలు పలుకుతామని చెప్పేసి. ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేసిన డివైడర్లను వెంటనే తొలగించాలని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలోని కొల్లగుంట జంక్షన్లో సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొల్లగుంట జంక్షన్లో రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేసిన డివైడర్లను వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కొల్లగుంట జంక్షన్లో రోడ్డుకు అడ్డంగా డివైడర్లను ఏర్పాటు చేయడం వల్ల స్కూలుకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు రోడ్డును దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. డివైడర్ల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యను అధిగమించామని ట్రాఫిక్ పోలీసులు భావించడం సరైంది కాదన్నారు. కొల్లగుంట జంక్షన్లో యూటర్న్ తీసుకోకుండా డివైడర్లను ఏర్పాటు చేయడంతో లీలామహల్ జంక్షన్ వరకు వెళ్లి ఆ తర్వాత కొల్లగుంటకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డివైడర్లను తొలగించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, సిగ్నల్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులను నియమించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసు అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుమారమ్మ, రాధ, నాగరత్నమ్మ, మురళి, స్థానికులు రమేష్, జయచంద్ర, నాగరాజు నాయుడు పాల్గొన్నారు. జంక్షన్లో డివైడర్లు పూర్తిగా కవర్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా ఉదయం కానీ, సాయంత్రం కానీ జనం రద్దీగా ఉంటారు. అయినా మహిళలు కానీ, స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలన్నా ఈరోజు కనీసం స్కూటర్లు వెళ్ళడానికి అసౌకర్యంగా ఉంది. గతంలో డివైడర్లు ఏర్పాటు చేసేటప్పుడు ఆటోలు వెళ్ళడానికి, స్కూటర్లు వెళ్ళడానికి, మనుషులు వెళ్ళడానికి డివైడర్లు ఏర్పాటు చేశారు. అయితే అనుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఉన్నటువంటి డివైడర్లు పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పూర్తిగా మూసేసినటువంటి డివైడర్లు పూర్తిగా తొలగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాల గురించి కేసు నమోదు చేయించి అతన్ని కటకటాల పాలు చేయడమే తన లక్ష్యమని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. గురువారం తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం లక్ష్మీ పార్వతి చెన్నారెడ్డి కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, జగన్ లక్ష్యం, తన లక్ష్యం రెండూ ఒక్కటేనన్నారు. తాను భర్తను కోల్పోగా జగన్ తండ్రిని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటే అధికార కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీల్లో నాయకులంతా అవినీతి పరులేనని, జగన్ ఒక్కడే నిజాయితీగా ఉన్నారని తెలిపారు. రానున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. నా లక్ష్యం ఒక్కటే, చంద్రబాబు లాంటి అవినీతి పరులు, చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య శక్తులు, చంద్రబాబు లాంటి కుటుంబ ద్రోహులు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో వాళ్ళు ఉండకూడదనే ఒక లక్ష్యంతోనే నేను పనిచేస్తాను. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీస్తోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీఎస్ మణి, రైతు కన్వీనర్ ఆదికేశవరెడ్డి, గుణశేఖర్ నాయుడు, నాయకురాళ్లు రాధిక, ఎస్ఆర్కే విజయారెడ్డి, పద్మావతి, నీరజ, సులోచన, యువత దిలీప్, యువ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు అంత పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి ఆయన్నే
మరి ఏదో తప్పు చేశాడని ప్రభుత్వం నుంచి దించేశారు. ఆయన తప్పు చేశారా? ప్రజలు అంత మెజారిటీతో గెలిపించినటువంటి ఒక నాయకుడిని ప్రజాస్వామ్య విరుద్ధంగా కుట్రలు చేసి మరీ దించేశారు. అదే కుట్ర ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడిగా ప్రజాభిమానాన్ని పొందుతూ ఉన్నాడు కనుక కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే మరి అపోజిషన్ పార్టీ వరకు అందరూ అతని మీద కక్ష కట్టారు. కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కూడా. లేకపోతే అసలు కాంగ్రెస్లో ఎవరు నీతిమంతులు ఉన్నారు ఒకసారి చెప్పాలి. టీడీపీ ప్రెసిడెంటే ఓ పెద్ద అవినీతి పరుడు. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఆయన విమర్శిస్తూ ఉంటే అది బాగా అనిపించి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే తిరుపతి రూరల్ తిమ్మినాడిపాళెం పంచాయతీ పరిధిలోని దళితవాడలో ఆ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుద్రగోపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యకర్తలు ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని కాలనీ వాసులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు రుద్రగోపి శ్రీపతి రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆయనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎంత ఒత్తిడి పెరిగితే అంత ఆదరణ పెరుగుతుందన్న సత్యాన్ని టీడీపీ కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని, తిరుపతి ఉప ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందుతారని జోస్యం చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటేష్, రాజారెడ్డి, మునుస్వామి, కార్యకర్తలు, దళితవాడ కాలనీవాసులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి ఇక్కడ కార్యక్రమం చేశాం. ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు మంచి స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అఖండ మెజారిటీతో గెలుపొందుతారని సందర్భంగా తెలియజేశాం. అదే మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి పనికిమాలిన చర్యలు చేసి ఓటు అనే ఆయుధంతో ఈ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారనేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దళితుల సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు అభినందనీయమని, కృతజ్ఞతగా ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ అంబేద్కర్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ధనశేఖర్, రాజేంద్ర స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ హయాంలో దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని, ఆయన ఆదర్శ పాలన తిరిగి పునరావృతం కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని అన్నారు. పంచాయతీ పార్టీ ఇన్ఛార్జి పెంచలయ్య విన్నపం మేరకు ఆయన ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ పూర్తిగా కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, కరుణాకర్ రెడ్డి గారికి మేము మద్దతు ప్రకటించాలని మా సంఘ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి గత ఒక నెలగా అందరూ కూడా మాట్లాడుకొని సంఘంలో తీర్మానించి మేమందరూ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాలని కోరుకున్నాం. అదేవిధంగా జగన్ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మనమందరూ ముందుకు సాగాలని చెప్పి పెంచలయ్య గారు మాకు అన్ని విషయాలు మాట్లాడి ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మేము ఇన్స్పైర్ అయ్యి మేమందరూ ఈ నిర్ణయం తీసుకున్నాం. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ దివంగత నేత సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయన తనయుణ్ణి ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్న దళిత నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు ఉవ్విళ్లు ఊరుతున్నారని, 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా చాటనుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు, మాజీ అధ్యక్షుడు క్రాంతి కుమార్, చంద్రయ్య, దుష్యంతులు, హరి, శివకుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి, ప్రసాద్, సురేష్, బాలకృష్ణ, ఏఆర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించే శుభ సందర్భంగా పేద బడుగు బలహీన ప్రజలందరికీ అనేకమైన కార్యక్రమాలు ప్రజలకు చెందాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భించడం జరిగింది. అంబేద్కర్ షెడ్యూల్ కులాల సంఘ నాయకులు, మా ఆత్మీయ అన్నగారైనటువంటి ధనశేఖర్ గారిని, క్రాంతన్న గారిని మరియు రామేంద్ర గారిని, వాళ్ళు ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, భూమన కరుణాకర్ రెడ్డి గారి పట్ల వాళ్ళందరూ నమ్మకం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు చేస్తాము. దాని ముందుకు రావడం సంతోషకరమైన వార్త. రాజకీయ చైతన్యంతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథరెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు నిర్వహించనున్న సైద్ధాంతిక శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరినాథరెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఆ దిశగా కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జనార్దన్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, ఏఐటీయూసీ నాయకులు తులసేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల ప్రచారానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తలతో సమావేశం, రోడ్ షోలో పాల్గొననున్న కిరణ్. భక్తులతో క్రిక్కిరిసిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, బండవేషంతో మొక్కులు తీర్చుకున్న భక్తులు. చంద్రబాబు అక్రమాలను వెలికి తీస్తా, శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేంత వరకు పోరాటం సాగిస్తా, ఎన్టీఆర్ పార్టీ అధినేత్రి లక్ష్మీ పార్వతి. మీడియా స్వేచ్ఛను కాలురాస్తే ఉపేక్షించేది లేదు, సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేయడం అప్రజాస్వామికం. సిబిఐపై ధ్వజమెత్తిన ఏపీయూడబ్ల్యూజే, నగరంలో జర్నలిస్టుల స్కూటర్ ర్యాలీ. యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తా, ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను రూపొందిస్తా, తాతయ్యకుంట గంగమ్మ సేవలో సినీ దర్శకులు బోయపాటి శ్రీను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.